రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. భూ సమస్యలు పరిష్కరిస్తామని ఏర్పాటు చేసిన ధరణి పేరుతో సమస్యలను పెంచి రైతులకు శాపంగా మార్చారని రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు పట్టా బుక్లు ఇవ్వనందున రైతులు అన్యాయానికి గురవుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పాలన రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో పోరాడాల్సింది. ఇక్కడ స్థానిక నాయకులు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారు ఒక మాట చెప్పారు, ఏదైతే 27,000 క్యాడ్ వాల్యూ ఉందో దానికి 4,000 ఇస్తున్నారు కదా, దాని మీద త్వరలో మేము అందరం కూర్చొని ఒక కార్యాచరణ ప్రకటిస్తాం, దాని మీద సంపూర్ణమైనటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇందులో రెండో మాట లేదు. ఇంకొకటి మా బాలరాజ్ గౌడ్ గారు బుద్వేల్లో ఒక కార్యక్రమం దాన్ని రూపొందిస్తా ఉన్నాం. త్వరలో దాన్ని కూడా రేవంత్ అన్న గారి పిలుపు మేరకు రైతు డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టి వరంగల్లో ఏదైతే చేసిరో దాని దృష్టిలో పెట్టుకొని ఈ ధర్ని పోస్టల్ రద్దు చేయాలని, అదే విధంగా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని కూడా రద్దు చేయాలని. ఎందుకంటే వాస్తవంగా ఏదైతే పేద ప్రజల భూములు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో పోరాడాల్సింది. ఇక్కడ స్థానిక నాయకులు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారు ఒక మాట చెప్పారు, ఏదైతే 27,000